నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. అమరావతిలో పనుల పునరుద్ధరణ శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ విచ్చేయడం జరిగింది. సభ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది అని అంటున్నారు. మరి ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా సభ జరిగింది? మోదీ అసలు ఏం ప్రసంగించారు? ఎలాంటి వరాల జల్లు అమరావతికి కురిపించారు? అనే విషయాలను డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు నమస్తే అండి. ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. నమస్తే. శర్మ గారు, మోదీ గారు వచ్చారు. శంకుస్థాపనలు చేశారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది అంటున్నారు. వాస్తవమేనా? యాక్చువల్లీ మోడీ గారు ఈరోజు అమరావతి రావటం, అట్లాగే ఈ అమరావతి, న్యూ అమరావతి, కొత్త అమరావతి, కొత్త నవ్యాంధ్ర రాజధానికి అంటే ఒక రకంగా అది ఒక రాజధానికి పునర్జన్మ. యాక్చువల్లీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎంపిక చేయటము, అట్లాగే నిర్మాణ పనులు, భవన నిర్మాణ పనులు, ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ అట్లాగే ఒక ఇవి జడ్జిల కాలనీలు, ఇవన్నీ ప్రారంభోత్సవానికి ఆయన అప్పుడు మోడీ గారు వచ్చారు. యాక్చువల్లీ అమరావతి శంకుస్థాపన చేశారు. అప్పుడు నీళ్లు మట్టి ఇచ్చేళ్ళారని కూడా మనకు తెలుసు. సో తర్వాత 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ అదంతా కూడా గ్యాప్ వచ్చేసింది. ఇక కొత్త గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి ఆయన ఒక పాలసీ డెసిషన్ తీసుకోవటము, ఆ దిశగా ఆ 5 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలక్షన్లో గెలిచి రావటం, కూటమి ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ రాజధానికి ఒక పునర్జన్మ, కొత్త రాజధానికి కొత్తగా మళ్ళీ నిర్మించే కార్యక్రమం, అప్పుడు మొదలుపెట్టిన వాటికి మళ్ళీ పునరంకితం చేయటం ప్రజలకి అనే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని ఆహ్వానించి రావటం, ఆయన ఈరోజు రావటం, ఇది దీని నేపథ్యం. సరే, ఈరోజు వచ్చిన తర్వాత ఏంటంటే జనరల్గా ఇప్పటిదాకా గత వారం రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఏంటంటే మోడీ గారు ఏమి హామీలు ఇస్తారు అని. నిజానికి మోడీ గారు కొత్తగా హామీలేమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే గత 10 నెలల నుంచి 11 నెలల నుంచి కూడా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకు, ప్రధానమైన ప్రాజెక్టులకి కేంద్రం నుంచి పూర్తి మద్దతు దొరుకుతున్నది, ఆర్థికమైన సపోర్టు దొరుకుతున్నది. ముఖ్యంగా పోలవరం లాంటిది, అట్లాగే అమరావతికి నిధులు, ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రమ్ టైం టు టైం ఢిల్లీ వెళ్ళి ఆయన కలిసి ఎప్పటికప్పుడు అప్డేటింగ్ చేస్తూ కొత్త ఫండ్స్ అడుగుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము, జనసేన కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి, సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ అదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది కాబట్టి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటాలు ఇది జరుగుతూ వస్తున్నది. సో ఇక కొత్తగా హామీలు అంటూ ఏమి ఇచ్చారంటే ఈరోజు మోడీ గారు, నేను ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల అండదండలు అందిస్తాను, సపోర్ట్ చేస్తాను, పోలవరానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాను, రైతుల పొలాలకి పూర్తిగా నీరందించే విధంగా పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రానిది, ఆ విషయంలో మీరేమీ సందేహపడనక్కర్లేదు అని ఆయన స్వయంగా హామీ ఇచ్చారు. సో ఈ హామీకి ముందు నుంచే పోలవరానికి సంబంధించి ఇప్పుడు చాలా యాక్టివ్గా, స్పీడ్గా పనులు జరుగుతూ వస్తున్నాయి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే అమరావతికి, ఈ అమరావతి దేశానికే, ఒక ఆంధ్రప్రదేశ్కే ఒక రాజధానిగా కాదు, ఒక దేశానికే, ఈ డబుల్ ఇంజన్ సర్కారుకే ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండాలి, అట్లా ఉండేలాగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇటువంటి హామీలకు మించి ఇంకా ఆయన పెద్దగా ఇవ్వాల్సినవి కొత్తగా ఏమీ లేవు నిజానికి. అంటే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు ఏం ఆశిస్తున్నారంటే, మొన్న ఈ మోడీ సభకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కలిశారు, అమరావతి రైతులను, రాజధాని రైతులను, ఇది భూములు ఇచ్చారు కదా, వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఈ భూములు ఒకటేంటంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలాగా కేంద్రంలో చట్టం చేస్తే, పార్లమెంటులో చట్టం చేస్తే, విభజన చట్టంలో సవరణలు చేస్తే, ఇక ఎప్పుడు తర్వాత మళ్ళీ వేరే పార్టీలు వాళ్ళు వచ్చినా, మొన్న 5 ఏళ్ళు జరిగిందే ఇది ఆల్టర్నేషన్ ఆఫ్ క్యాపిటల్, అటువంటివి జరగకుండా ఈ ఒక ఒక భరోసా ఉండే, చట్టబద్ధమైన భరోసా ఉండే విధంగా చేస్తే బాగుంటుంది అని రైతులు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. ఓకే, డెఫినెట్గా నేను మోడీ గారికి చెప్పి ఆ పని చేయిస్తానని చెప్పారు. సో దాని మీద రైతులు మోడీ గారు ఏమన్నా చెప్తారా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇదే డయాస్ మీద అది ప్రస్తావిస్తే దానికి మోడీ గారు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు అని చెప్పి రాజధాని రైతులు ఆశించారు. కానీ ఆ విషయం ప్రస్తావనకు రాలేదు.
అంటే ఎందుకు రాలేదు అంటే ఇటువంటివి చట్టబద్ధమైన వ్యవహారాలు, ఈ అంశాలు చాలా డెలికేట్ అంశాలు కాబట్టి, విధానపరమైన నిర్ణయాలు కాబట్టి అవి మ్యూచువల్ సంప్రదింపుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఢిల్లీ వెళ్ళి ఒక ప్రధానమంత్రిని కలిసి ఆయనకి ఒక వినతి పత్రం ఇస్తే దాని మీద ఆయన పిఎంఓలో అది విధానపరమైన నిర్ణయాల మీద సమీక్షలు జరిపి క్యాబినెట్లో చర్చించి పార్లమెంట్లో చట్టానికి సవరణలు ప్రతిపాదించడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో వీటిని పబ్లిక్ డయాస్ల మీద అనౌన్స్ చేసే పరిస్థితి ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతుల మీటింగ్లో వాళ్ళకి హామీ ఇచ్చారు, కానీ ఈ మీటింగ్లో వేదిక మీద అందులో ప్రధానమంత్రి ఉన్న వేదిక మీద ఈయన మాట్లాడితే ఏంటి ప్రధానమంత్రి మరి ఆ కోణంలో రైతులు డిసప్పాయింట్ అయ్యారని అనుకుంటున్నారా మీరు? అంటే దీన్ని ఇక ఇప్పుడు చూడాలి వాళ్ళ నుంచి రియాక్షన్స్ ఎట్లా వస్తాయి అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద అట్లా దాని కనుక ప్రస్తావిస్తే పిఎం ఈజ్ ఫోర్స్డ్ టు రెస్పాండ్. సో ప్రైమ్ మినిస్టర్ని ఇట్లా గెస్ట్గా పిలిచి ఆయన్ని ఇట్లా ఇరకాటంలో పెట్టడం, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వేసి ఇబ్బంది పెట్టడం కూడా మర్యాద కాదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించి ఉండకపోవచ్చు, కానీ అమరావతి రైతులకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి భరోసా. ఇది చట్టబద్ధమైన చట్టపరంగా చేయాల్సిన వ్యవహారం కాబట్టి దాని డ్యూ ప్రాసెస్లో ఆయన దాన్ని చక్కదిద్దుతారు అనేది అమరావతి రైతుల్లో ఒక నమ్మకం, భరోసా ఉంది. అందువల్ల ఇవాళ మోడీ సభకు వచ్చిన అమరావతి రైతులు వాళ్ళు ముందే కూర్చున్నారు, డయాస్కు ముందే. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా జూబిలెంట్ మూడ్లో ఉన్నారు. చాలా జిందాబాదులను కొడుతూ, చేతులు ఎత్తి, పిడికిళ్ళు బిగించి పూర్తి సపోర్ట్ చేస్తూ కనిపించారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఒకవేళ ఆ విషయం ప్రస్తావనకు రాకపోగా వాళ్ళేమి డిసప్పాయింట్ అయినట్టు మనం భావించక్కర్లేదు. ఓకే సార్, మరి ఇంతకు ముందు ఫస్ట్లో ఒక 33,000 ఎకరాలను శంకుస్థాపన కానివ్వండి, అమరావతి పునరుద్ధరణకు కానివ్వండి ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ రీసెంట్గా 44,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఇప్పుడు అమరావతిలో ఏదైతే శంకుస్థాపన జరిగింది, మోడీ గారు వచ్చి శంకుస్థాపనకి అన్ని చేశారో దీనికి పెద్దపీటగా అక్కడ రైతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందంటారా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు రెండోసారి ఎక్స్టెండెడ్ భూసేకరణ అన్నమాట, సమీకరణ. ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ సేకరించడం. దానికి ఎందుకు అవసరం వచ్చింది అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. ఏంటి, అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి కట్టాలని. అట్లాగే ఇప్పుడున్న వాటికి ఎనెక్షర్ భవనాలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తే అదనంగా మళ్ళీ భూమి కావాల్సి వస్తుంది కాబట్టి అది ఒక ప్రపోజల్ అయితే రైజ్ చేశారు. ఇంకా దాని మీద విధానపరంగా నిర్ణయం ముఖ్యంగా ఏంటంటే తెరచాటున అయితే రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు అన్అఫిషియల్గానే. సో వాళ్ళు కూడా చాలామంది పాజిటివ్గానే ఉన్నారు. అయితే అదంతా మెటీరియలైజ్ అయిన తర్వాత అఫిషియల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు అదంతా కూడా అన్అఫిషియల్గా జరుగుతున్న వ్యవహారం. మొత్తానికి మళ్ళీ కొత్తగా భూ సమీకరణ అనేది ఎక్స్ట్రా చేయబోతున్నారు. అంతవరకు నడుస్తున్నది. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన కూడా ఆన్ అండ్ ఆఫ్గా చెప్తూ వస్తున్నారు. మనకి ముందు అమరావతి చాలా బృహత్తరమైన నగరంగా డెవలప్ అయితే అంతర్జాతీయ విమానాశ్రయం కావాల్సి వస్తుంది, దానికి అదనంగా భూమి కావాల్సి వస్తుంది, 4,000-5,000 ఎకరాల భూమి కావాల్సి వస్తుంది. అది ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ ఆ రైతులకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. సో ఈలోపు ఏంటంటే ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాల తాలూకు పాత రైతులు ఉన్నారు కదా, అమరావతి రైతులు, వాళ్ళకి ఇప్పుడు మొన్న ఈరోజు మీటింగ్ పిలిచి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు. మొన్న ఏంటి ఆ మీటింగ్లో, రైతులతో జరిగిన మీటింగ్లో వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇచ్చారు కదా, వాళ్ళ నుంచి పొలం తీసుకున్నారు, వీళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లకి బ్యాంకుల నుంచి రుణాలు కావాలని వాళ్ళు అడిగారు. ఓకే, అటువంటి రుణ సౌలభ్యం ఉంటే మేము ఆ ప్లాట్లలో ఏదైనా బ్యాంకు లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకోవడం లాంటివి, ఇంకా వేరే ఏదైనా వ్యాపారాలకు సంబంధించి. సో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. ఆ తర్వాత మర్నాడు సెకండ్ డేనో ఈ రాష్ట్ర బ్యాంకర్ల మీటింగ్ జరిగింది. ఆ బ్యాంకర్ల మీటింగ్లో కూడా ఆయన ఈ ప్రపోజల్ పెట్టారు. వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే కూడా చెప్పారు. సో ఈ విషయంలో రైతుల నుంచి ఎటువంటి అసంతృప్తి కానీ అటువంటివి ఏమీ లేవు. సో ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి చూసిన తర్వాత, ప్రభుత్వం నుంచి పాజిటివ్ స్పందనను చూసిన తర్వాత ఆ పరిసర గ్రామాల్లో కొత్త రైతులు కూడా మళ్ళీ వాళ్ళ భూమిని కూడా ఇవ్వటానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు.
ఓకే చెప్తున్నారు. సో ఆ విషయంలో ఏంటంటే ఈ కొత్త ఎక్స్ట్రాగా భూమి సమీకరించడాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆ మొదట్లో ఉన్నంత కష్టమైతే ఇప్పుడు లేదు. ఈజీగా కన్విన్స్డ్ పబ్లిక్ని కన్విన్స్ అయినారు. సో వాళ్ళే ముందుకు వస్తున్న సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఎందుకంటే ఈ సభకు వచ్చిన రైతుల హర్షం చూస్తుంటే కనుక మనం పాజిటివ్ గానే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మరి ఈ అమరావతి పునరుద్ధరణ శంకుస్థాపన కార్యక్రమానికి 5 లక్షల మంది దాకా జనాలు వస్తారు అని అంచనా వేస్తున్నారు మొదటి నుంచి. మరి అంతమంది వచ్చారా? అంటే జనాన్ని ఆ చుట్టుపక్కల దాదాపు 40-50 గ్రామాల నుంచి ఒక 10 జిల్లాల నుంచి అయితే సేకరించారు, జనాల్ని సమీకరించారు. వాళ్ళకి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ఏమండి ప్రతి ఊరు నుంచి లేకపోతే ప్రతి నియోజకవర్గాన్ని నుంచి ఇంతమంది అని చెప్పి ఒక ప్లానింగ్ చేసి ఆ మేరకు వాళ్ళకి బస్సుల్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బై 11 o'clock వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. బస్సుల్లోనే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి అట్లాగే మధ్యాహ్నం 1:30కి ఇక్కడ వేదిక దగ్గర లంచ్ అరేంజ్ చేసి సో వాళ్ళందరూ తీసుకొచ్చారు. మొత్తానికి వాళ్ళు ఆశించినంత స్థాయిలోనే జనం వచ్చారు. హాల్ అంతా కూడా బాగా ఆ డయాస్ పరిసర ఏరియా మొత్తం కూడా బాగా నిండిపోయింది. సో అంటే చాలామంది ఏంటంటే మోడీ వస్తున్నారు, మోడీ కనుక వచ్చి వెడితే రాజధానికి ఒక హైప్ వస్తుంది. ఒక హైప్ వస్తే రాజధాని రైతులు ఎంతగా ఆశిస్తున్నారో రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఆశిస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ముందు వచ్చి బట్ ఇప్పుడు వచ్చారు. సేమ్ సిచ్యువేషన్ ఉంటే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ మార్క్ కూడా ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. మరి దాని మీద అంటే ఇప్పుడు అంతకుముందు వచ్చి వెళ్ళారు. వాస్తవానికి వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతికి ఎటువంటి షేప్ ఇవ్వాలి, అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉండాలి అనే దాని మీద ఆయనకు ప్రాథమికంగా అవగాహన లేకపోయింది. అందుకనే ఆయన రకరకాల బృందాలని రకరకాల దేశాలకు పంపించారు. ఇప్పుడు రాజమౌళి ఒక టీంని ఒక లండన్ పంపించారు. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కన్స్ట్రక్షన్స్, అక్కడ రాజధాని పరిసరాలను గమనించి మీరు ఒక ప్లాన్ ఇవ్వండి. అట్లాగే కొంతమందిని జపాన్ పంపించారు, సింగపూరు, అట్లా అంటే ప్రపంచంలో చాలా ఒక హైప్డ్ క్యాపిటల్స్ని చూసి వచ్చి వాటన్నిటినీ మిళితం చేసి ఒక కొత్త రాజధాని నిర్మించాలని ఆయన ఉద్దేశం. ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు. ఈ లోపల ఏంటంటే టైం ల్యాప్స్ అయిపోయింది, 5 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందో. సో చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవంతో ఈసారి ఏం చేస్తున్నారు అంటే ఈ 5 ఏళ్ళు అనేది చాలా క్రూషియల్ పీరియడ్. సో 5 ఏళ్ల వరకు ఆగకుండా ముందర అర్జెంటుగా ఆల్రెడీ గత 5 ఏళ్లలో ఆయన సేకరించిన సమాచారం మేరకు కొత్త అమరావతి ఎలా ఉండాలి అనేది ఆయన మైండ్లో ఉంది. సో ముందర వెంటనే ప్లానింగ్ చేసేసి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్లలో ఈ క్యాపిటల్ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలి అని ఆయన కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. అందుకనే గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే లాస్ట్ టైం కట్టిన కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్న ఆ గడ్డి, ఆ పచ్చిగడ్డి అవన్నీ మొలిచినాయి కదా, బాగా ఒక అడవిలాగా తయారైపోయింది. మొదటి 6 నెలల్లోనే వాటిని మొత్తం క్లీన్ చేసేసి ఆ పునాదులు అవి ఢిల్లీ నుంచి అట్లాగే చెన్నై ఐఐటి నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇప్పుడు ఆ పునాదులన్నీ 5 ఏళ్ళు నీళ్ళల్లో నాని ఎండకి ఎండి వానకి తడిసి అవన్నీ అయిపోయినాయి కదా. సో వాటి కెపాసిటీ, వాటి స్ట్రక్చర్స్ దెబ్బతినకుండా ఉన్నాయా, స్టామినా ఎట్లా ఉంది, వాటిని కంటిన్యూ చేయొచ్చా, ఆ పునాదుల మీదనే కంటిన్యూ చేయొచ్చా, అందులో వాడిన స్టీల్ పైకి రాడ్లు కనిపిస్తున్నాయి, స్టీల్ రాడ్స్ అవన్నీ తుప్పు పట్టిపోయి ఉంటాయి, వాటి క్వాలిటీ ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ కూడా టెస్టులు చేయించారు. ఒక 3-4 నెలల లోపల మళ్ళీ వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వటము, అవన్నీ బాగానే ఉన్నాయి, వాటిని కంటిన్యూ చేయటం. అంటే ఈ సెకండ్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు. మొదటి 5 ఏళ్లలో చేసిన జాప్యంలా కాకుండా ఈసారి దాని నుంచి వచ్చిన ఒక చేదు అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకొని గబగబా చేసేయాలి. ఈ 2-3 ఏళ్లలోనే మనం దీన్ని ఒక రాజధాని ఒక కొలిక్కి తేవాలి. కొలిక్కి తెస్తే ఏమవుతుందంటే అన్ని ఆకాశహర్మయాలు, దాదాపు 15-20 అంతస్తుల భవనాలు, సెక్రటేరియట్ ఒక 15 అంతస్తుల భవనం అనుకుంటా ఇప్పుడు టవర్, ఇప్పుడు లేటెస్ట్ ప్లాన్ ప్రకారం. సో ఇవన్నీ ఒక అట్లా పెద్ద పెద్ద టవర్స్ లేచిపోయి, పెద్ద పెద్ద బిల్డింగులు లేచిపోయి, అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉండి పని చేసుకుంటున్నాయి అనుకోండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్ రాలేకపోయినా, నెక్స్ట్ టర్మ్ రాలేకపోయినా, వేరే గవర్నమెంట్ వచ్చినా అంత డేరింగ్గా అసలు రాజధాని వీటిని మొత్తాన్ని పాడుపెట్టేసి మళ్ళీ అసలు రాజధానినే మళ్ళీ వేరే చోటకు మారుస్తాను అనే పరిస్థితి ఉండదు. సో ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారంటారా? ఎస్. ఇంకోటి ఏంటంటే ఈ లోపల రాజధాని రైతులు అడిగినట్టు ఈ 5 ఏళ్లలో మోడీ గారిని కన్విన్స్ చేసి
పార్లమెంటులో విభజన చట్టాన్ని సవరించి ఏపీకి ఒక్క రాజధానే, ఏకైక రాజధాని, అది కూడా అమరావతే అని గనక చట్ట సవరణ చేయిస్తే ఇక మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళు ఒకవేళ వాళ్ళకి మళ్ళీ 2 రాజధానులు పెట్టుకోవాలనుకున్నా, 20 పెట్టుకోవాలనుకున్నా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ పార్లమెంట్లో అక్కడ చట్టాన్ని సవరింపజేయాలి. చేస్తేనే సాధ్యం అవుతుంది వాళ్ళకి. పైగా ఇంత మెకానిజం ఏర్పాటైన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నోబడీ కెన్ డేర్ టు స్టాప్ ఇట్ ఆర్ టు ఆల్టర్ ఇట్. సో ఇటువంటివి ఇక నెక్స్ట్ టర్మ్లో బహుశా జరగటానికి అవకాశం ఉండదు. పైగా ప్రజలు కూడా ఆలోచన నుంచి బయటకు వచ్చేసేసారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు గత అనుభవంతో ఏంటంటే ఈ 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారి పార్టీలు వాళ్ళ పాలసీలు భిన్నమైన పాలసీలను అమలు చేస్తూ పోతే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఆగిపోతున్నది. స్టాగ్నేషన్ వస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఈ ప్రభుత్వాన్ని మార్చేశారు అనేది ఒక నిశ్చితాభిప్రాయం అయితే ఉన్నది. సో రెండోసారి మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కనుక చంద్రబాబు నాయుడు గారు ఒకటి పోలవరం పూర్తి చేసి పోలవరం నుంచి నీళ్ళు వదిలితే, రెండోది రాజధాని కనుక కంప్లీట్ చేస్తే ఇక వాళ్ళకి ఆశ ఉంటుంది. ఆశ కన్నా కూడా వాళ్ళు దే విల్ సాటిస్ఫై, సంతృప్తి చెందుతారు. ఓకే, ఇప్పుడు దాకా రాజధాని లేని రాష్ట్రం మిగిలిపోయింది, ఇప్పుడు మాకు ఒక రాజధాని ఉంది, అది అమరావతి. ఎస్, ఆ ఫీలింగ్ అనేది ఒక ప్రైడ్ ఆఫ్ ద స్టేట్ కదా. సో అటువంటి ఫీలింగ్ రాష్ట్ర ప్రజల్లో వస్తే సరే, ఇక ప్రభుత్వాలు మారకపోవటం అది ప్రజల చేతుల్లో ఉంది. మార్చడం అనేది మనం దాని జోలికి పోవటం అనవసరం. కానీ మొత్తానికి రాష్ట్ర ప్రజల్లో కనుక ఒక సంతృప్తి స్థాయి కనుక వస్తే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో హైలైట్స్ ఏంటండి? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని బాగా ప్రస్తుతించారు, పొగిడారు. ఎందుకు పొగిడారు అంటే, ఒకటి మోడీ గారి యాటిట్యూడ్, ఆయన మనస్తత్వము, ఆయనకున్న దృఢ సంకల్పం, ఏవైనా డేర్ డెవిల్గా నిర్ణయాలు చేస్తారు, సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తారు. ఆయన మానసిక స్థైర్యం చాలా గట్టిది. ఇప్పుడు మొన్న యాక్చువల్లీ ఆయన ఈ రాజధాని ప్రారంభోత్సవానికి రమ్మని అడగటానికి వెళ్ళినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే, నేను ఇప్పుడు చాలాసార్లు కలిశాను ఆయన్ని, ప్రతిసారి చాలా ఫ్రీగా జోవియల్గా మాట్లాడుతూ ఉండే మనిషి మొన్న వెళ్ళినప్పుడైతే చాలా గంభీరంగా, చాలా మౌనంగా కనిపించారు. అది పెహల్గామ్ దాడి నేపథ్యంలో ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇట్లా జరిగిందని చెప్పి ఆయన చాలా బాధతో ఉండి, పైగా ఆయన రాత్రింబవళ్ళు ఎడతెరపి లేని మీటింగ్స్, రివ్యూస్లో ఉండి ఆ దానిలో ఉండి ఆయన చాలా గంభీరంగా, పరిమితంగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. సో ఇదంతా ఎందుకయ్యా అంటే, దేశం కోసం, దేశానికి ఒక పక్క దేశం నుంచి అన్యాయం జరిగింది అనే ఒక బాధతో ఆయన చాలా ఇదిగా కనిపించారు. ఎక్కడో ఏదో ఒక మూల ఏదో జరిగిందిలే, నాకేముందిలే అని అనుకుంటే అది వేరే విషయంగా ఉంటుంది. కానీ అది ఒక తన దేశానికి, తన మనుషులకి జరిగిందనే బాధ ఆయనలో బాగా కనిపించింది అని చెప్పి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇంకోటి ఏంటంటే, ఈ ముఖ్యంగా మొన్న కులగణన ఇష్యూ ఒకటి, క్యాబినెట్ ఈసారి జనగణన జరిగేటప్పుడు, జనాభా లెక్కల సేకరణ జరిగేటప్పుడు క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలని డిసైడ్ చేశారు. సో అది నిజానికి ఒక సంచలనం. ఎందుకంటే బీజేపీ అండ్ ఎన్టీఏ గవర్నమెంట్ పాలసీ పరంగా ఏంటంటే కొన్ని ఏళ్ల నుంచి రిజెక్ట్ చేస్తూ వస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దాని మీద ఎక్కడికి వెళ్ళినా సరే రోజు గవర్నమెంట్ మీద ఎదురుదాడి చేస్తూ వస్తున్న సంగతి మనకు తెలుసు. సో ఈయనేమో కులగణన చేయాలని, వాళ్ళేమో కులగణన చేయటం కరెక్ట్ కాదని రోజు మాటల యుద్ధం నడుస్తూ వస్తున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు దాని జోలికి బోర్లేని ఒక దేశవ్యాప్తంగా ఒక జనరల్ అభిప్రాయం అయితే ఉన్నది. అటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏంటంటే, ఈ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత జరిగిన క్యాబినెట్లో ఈ డెసిషన్ తీసుకున్నారు. అంటే టోటల్ యూటర్న్ తీసుకున్నట్టే మనం అనుకోవచ్చు బీజేపీ గవర్నమెంట్. సో ఇది చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయము. సో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల ముందు దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. సో అది ఒక మోడీ గారికి చెల్లింది అని చెప్పి ఆయన మోడీ గారిని పొగిడారు. ఇంకోటి ఏంటంటే, ఈ అమరావతి రాజధానికి, పోలవరానికి కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తున్నది. అట్లాగే డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఇది ఆంధ్రప్రదేశ్లో
ఇది నడుస్తున్నది. సో దీన్ని ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇది ప్రధానంగా జరిగింది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు మాటలు? పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారిని పొగిడారు. పొగడటం అంటే చాలా లాజికల్గా పొగిడారని మనం అనుకోవచ్చు. కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా లాజికల్గా ఇష్యూ బేస్డ్గానే పొగిడారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మోడీ గారు దేశమంతా తనకి కుటుంబం లేదు, తనకి సొంత ఇల్లు లేదు, ఈ దేశమే తన ఇల్లుగా భావిస్తాడు. అట్లాగే ఈ దేశ సభ్యులనే, భారతీయులందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. అటువంటి వ్యక్తి ఇవాళ అమరావతి ప్రజల కోసం, అమరావతి రైతుల కోసం, రాజధాని రైతుల కోసం ఇంత దూరం రావటం నిజంగా మనకి చాలా మన అదృష్టము. ఆయన కమిట్మెంట్కి ఇది నిదర్శనం అని చెప్పి ఆయన అట్లా పొగిడారు. సో దాంతోపాటుగా ఏంటంటే ఈ పెహల్గామ్ ఇష్యూలో ఆయన ఇప్పుడు చాలా బరువైన గుండెతో ఢిల్లీలో చాలా కీలకమైన పనులు ఉన్నప్పటికీ కూడా మన కోసం, మన రాజధాని కోసం ఆయన రావటము, ఈ రాజధాని అభివృద్ధిలో ఆయన చిత్తశుద్ధికి ఆయన ఏ స్థాయిలో సహకారం అందిస్తారో అనేది మనకి సంకేతాలుగా కనిపిస్తున్నాయని చెప్పి ఆయన కూడా పొగిడారు. సో మోడీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సార్, మరి పెహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో దానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు మోడీ అనే వార్తలు కూడా వినిపించాయి కదా సార్? అంటే యాక్చువల్లీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి దాడి జరిగిన తర్వాత ఆయన బీహార్లో ఒక ప్రోగ్రాంకి వెళ్ళారు. బీహార్లో ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆయన పబ్లిక్ డయాస్ మీదనే మాట్లాడారు దానికి సంబంధించి. ఏమని, టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా సరే వెతికి వేటాడి వెంటాడి నామరూపాలు లేకుండా వధిస్తామని చెప్పి ఆయన త్రివిధ దళాలకి అన్ని ఫోర్స్ ఇస్తున్నాము బాహాటంగా చెప్పారు. తర్వాత క్యాబినెట్ మీటింగ్స్, పొలిటికల్ క్యాబినెట్ కమిటీ మీటింగ్స్, రకరకాల మీటింగులు, ఏది సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్ పరమైన, రక్షణపరమైన సబ్ కమిటీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు మొత్తానికి. అయితే అవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కాబట్టి బయటికి చెప్పరు. కానీ ఆ రోజు రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఆ కమిటీ చాలా కీలకమైన కమిటీ, విస్తృతమైన కమిటీ సమావేశం అది. అందులో త్రివిధ దళాధిపతులు ఉంటారు. అట్లాగే పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళ అధిపతులు. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రియల్ ఫోర్స్ వీళ్ళని. సో దాని హెడ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరి మీటింగ్లో డిసైడ్ చేసి తర్వాత మోడీ గారు చెప్పారు, ఏమని, వాళ్ళందరికీ ఫుల్ హ్యాండ్ ఇచ్చాను, లెట్ దెమ్ డిసైడ్. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇట్స్ ఆల్ లెఫ్ట్ టు దెమ్ అని చెప్పి. జస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మీరు ఏం చేయాలనుకున్నది చెప్తే చాలు, మిగతాదంతా మీ ఇష్టం అన్నట్టు. సో ఇంకా అంతకు మించి ఆయన చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ కనుక ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించాలి అంటే ఇప్పుడు పహల్గాం మీద ఏమి చేయబోతున్నారనేది తెలిసిపోయింది. ఆయన చెప్పారు, బహిరంగ సభలో చెప్పారు, ఆ రోజు మీటింగ్లోనే చెప్పారు. ఇక నెక్స్ట్ బహుశా ఆయన జాతిని ఉద్దేశించి చెప్తే ఏం చెప్తారు, యాక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రభుత్వం తరపు నుంచి చెప్తారు. సో ఈలోపు ఇక అంతా కాన్ఫిడెన్షియల్. ఇప్పుడు నేను రేపు ఉదయాన్నే తెల్లవారుజామునే 3 2 నేను దాడి చేయబోతున్నాను అని చెప్పరు కదా. చెప్తే ఇంకేముంది. ఇప్పుడు మొన్న కిందసారి 2016లో యూరి ఆర్మీ బేస్ మీద దాడి జరిగితే 2016 సెప్టెంబర్ 18 జరిగింది ఆ దాడి. అదే నెలలో 28న అంటే 10 రోజుల తర్వాత తెల్లవారుజామున 2 3 అక్కడ పిఓకేలో సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా. సో సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ముందేం చెప్పలే. తెల్లవారు చూసేసరికి జనాలంతా బిత్తరపోయినారు, దేశమంతా బిత్తరపోయింది. ఇక అప్పుడు చెప్పారు, ఇట్లా రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేశాం, ఇంతమందిని మట్టు పెట్టాము, ఇన్ని ఆర్మీ ఇంత టెర్రరిస్ట్ శిబిరాలను కూల్చేసాము, ఇన్నిటిని కూల్చేసామని. సో ఇదంతా కాన్ఫిడెన్షియల్, జరిగిన తర్వాత చెప్తారు తప్ప జరగటానికి ముందు చెప్పడానికి ఏమీ లేదు. ఇంకోటి, మోడీ గారి ఉద్దేశాలు, అభిప్రాయాలు అది జరిగిన తర్వాత మనకు తెలిసిపోయింది. మేము ఏ మూలన్నా సరే వేటాడి వధిస్తామని చెప్పాడు. బుద్ధి చెప్తామన్నారు. ఎవరికి? పహల్గాము దాడిలో ఊచకోతలో పాల్గొన్న టెర్రరిస్టులను వదలం, వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని వదలం, వాళ్ళ వెనక ఉన్న కుట్రదారులని వదలం. అంటే ఒకటి వాళ్ళ సంగతి, రెండోది పాకిస్తాన్ సంగతి, రెండు తెలుస్తామని కదా ఆ మెసేజ్ వచ్చేసింది. ఇంకోటి ఏమో
ఆర్మీ చేతుల్లో ఉంది ఇప్పుడు సీను. సో ఆ త్రివిధ దళాధిపతులు కూర్చొని నేల మీద నుంచి ఏం చేయాలి, నీళ్ళలో నుంచి ఏం చేయాలి, ఆకాశంలో నుంచి ఏం చేయాలి, ఆ మూడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. జస్ట్ ఫార్మల్గా గవర్నమెంట్కి చెప్తారు, వాళ్ళు చేస్తారు. మర్నాడు గవర్నమెంట్ చెప్తుంది, దేశ ప్రజలకు చెప్తుంది, జాతికి చెప్తుంది. సో దానికి ముందు పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. ఓకే ఓకే. ఓవరాల్గా ఇప్పుడు మోదీ గారు వచ్చారు, శంకుస్థాపనలు చేశారు, సభ సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. అయితే ప్రతిపక్షాలు వీటిల్లో ఏదైనా ఎంచుకుని రాజకీయం చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏమన్నా తప్పులు దొర్లినాయి అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే ప్రతిపక్షాలు అనేవి అంటే ఒక వైసీపీ ఉన్నది, ఒకటే ఉన్నది. రెండోది కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి అది దానికి అంత పెద్దగా అక్కడ ఏమీ ఇది లేదు, ఏం బేస్ లేదు. సో ఒక వైసీపీ మాత్రమే, అది కూడా మొన్నటిదాకా 5 ఏళ్ళు రూలింగ్లో ఉంది. దానికి అసెంబ్లీలో ఏదో కొద్దిగా గొప్ప సభ్యత్వం ఉన్నది, ప్రామినెన్స్ ఉన్నది. సో దానికి జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీకి. మరి జగన్ గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది, మరి ఆయన అయితే అటెండ్ అవ్వలేదు. ఇచ్చింది గవర్నమెంట్, ఆహ్వానం పంపించింది. అయితే ఆయన బెంగళూరు వెళ్ళిపోయినారు. సో ఒకవేళ బెంగళూరు వెళ్ళకపోయినా ఆయన వస్తారా అనేది 99% రాని పరిస్థితి. రాకూడదనే కదా బెంగళూరు వెళ్ళి ఉంటారు. ఏమి అంటే ఇక్కడ మోడీ గారి మీద ఆయనకేమి వ్యతిరేకత ఉండదు. మోడీ గారితో ఆయనకున్న సంబంధాలు గత 5 ఏళ్లలో. కానీ ఆయన వస్తే లేదా వచ్చుంటే మన అమరావతి లేకపోతే మన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం నేను ఒక పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో, ఒక పాజిటివ్ వైబ్ వచ్చేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ జగన్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉంటే ఏంటి, ఏదో నేను అప్పుడు 5 ఏళ్లలో 3 రాజధానులు కట్టాలనుకున్నాను, సరే ఓకే అయిందేదో అయిపోయింది, నవ్ ఐఆమ్ విత్ అమరావతి, నా విధానం మార్చుకున్నాను, అమరావతికి నేను జై అని గనక ఆయన విధానపరమైన నిర్ణయాన్ని మార్చుకొని ఉంటే మోడీ వస్తున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉండేది. డెఫినెట్గా ఆయన వస్తే మరి ఆయన డయాస్ మీద కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంటే టెక్నికల్గా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ నా అధినేత కాబట్టి డయాస్ మీద కూడా ఆయనకి ప్లేస్ ఇవ్వచ్చు, ఇచ్చుండే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ విధానపరమైన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు అఫీషియల్గా ఏమీ చెప్పలేదు. సో అసలు అమరావతినే వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి 5 ఏళ్ళు అమరావతిని దాన్ని అట్లా వదిలేశారు కదా, అనాథలాగా వదిలేసి ఆల్టర్నేటివ్ మెజర్స్ చూసుకున్నారు వాళ్ళు, వైజాగ్ కానీ 3 రాజధానులు అని చెప్పి. సో అటువంటిది విధానం పార్టీ పాలసీ మార్చుకోకుండా మోడీ వచ్చారు కదా అని చెప్పి రావడానికి స్కోప్ లేదు ఆయనకి. సో పైగానేమో ఇక్కడ తెలుగుదేశము పొలిటికల్ రైవలరీ పార్టీ, రాజకీయపరమైన ప్రత్యర్థి. గత 5 ఏళ్లలో ఒక తెలుగుదేశం ఒక వైసీపీ మధ్య ఎంత పచ్చగడ్డేస్తే బగ్గుమన్నదో మనం చూసాం. సో అటువంటిది ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే ఎటువంటి ర్యాపోర్టు లేకుండా మళ్ళీ ఆయన రావటం అనేది ఊహించడానికి కూడా అవకాశం లేని అంశం అది. మరి కాంగ్రెస్ పార్టీ తరపున తమ స్వరం వినిపించడానికి షర్మిల గారు ఇప్పుడు మోదీ గారికి నేను మట్టిని గిఫ్ట్గా ఇస్తాను, దాని మీద ప్రామిస్ చేసి మీరు అమరావతికి అన్ని విధాలా న్యాయం చేస్తానని చెప్పండి, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద మీ కామెంట్? సరే, ఆమె కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకురాలు. ఓకే, వాళ్ళకి అసెంబ్లీలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, పిసిసి ప్రెసిడెంట్, రాష్ట్ర స్థాయి అధ్యక్షురాలు ఆవిడ. ప్రధానమంత్రి మోడీ అమరావతి వస్తున్నారు కాబట్టి వాళ్ళ రియాక్షన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆమె చేసింది. కానీ నేను మట్టి ఇస్తాను, మట్టి మీద ప్రామిస్ చేయని అనటంలో ఏంటంటే కొంత వ్యంగ్యం. ఎందుకంటే కిందసారి ఆయన మట్టి ఇచ్చెళ్ళారు, మట్టి నీళ్లు ఇచ్చెళ్ళారు. సో అదేమో మెటీరియలైజ్ కాలేదు కదా, చివరికి ఆ ప్రయత్నం మెటీరియలైజ్ కాలేదు. సో దాన్ని దెప్పి పొడుస్తున్నట్టుగా ఆవిడ వ్యాఖ్యానం ఉన్నది. పైగా దాని మీద ప్రమాణం చేసి చెప్పండి అని అనాల్సినంత అవసరం ఇప్పుడు లేదనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో పురోగతి అయితే కనిపిస్తున్నది. ఏది, ఒక అమరావతి ముందుకు సాగుతున్నది, ఒక పోలవరం ముందుకు సాగుతున్నది, ఇతరత్ర రోడ్లు కొత్తగా వేస్తున్నారు, అదొక పురోగతి సాగుతున్నది. సో కొంచెం పాజిటివ్ వైబ్ కనిపిస్తున్న నేపథ్యంలో మోడీ గారు ప్రామిస్ చేయాలని అడగటంలో పెద్దగా జనాన్ని మనం కన్విన్స్ చేసే ఆర్గ్యుమెంట్ కాదు అది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.